కొంతమంది సెలబ్రిటీలు రిలేషన్లో ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా బయటకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుని మన ముందుకొస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో గాసిప్స్ అనిపించే అనేక సంఘటనలు నిజమవుతున్నాయి. సమంత చాలా కాలం నుండి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరితో ప్రేమాయణం నడుపుతుందని, వీళ్ళిద్దరు కొంతకాలం నుండి డేటింగ్ లో ఉంటున్నారని, త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడుమోరు గతంలో సమంతతో ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ తీశారు. ఇందులో సమంతని విలన్ గా చూపించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రేమగా మారిందని అంటారు. రీసెంట్ గా సమంత రాజ్ కలిసి ఎన్నో ప్రదేశాల్లో కనిపించారు. ముఖ్యంగా తిరుమలలో వీళ్ళిద్దరు కలిసి జంటగా శ్రీవారి దర్శనం చేసుకోవడం, వీళ్లు కలిసి ఉంటున్నారు అనే వార్తలకి మరింత బలమిచ్చింది. అయితే రాజ్ శుభం సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉన్నారని, అందుకే సమంతతో కలిసి కనిపించారని, వాళ్ళ మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే ఉందని, మీరు ఊహించుకునే రిలేషన్ లేదని సమంత వ్యక్తిగా మేనేజర్ సోషల్ మీడియా రూమర్స్ పై స్పందించారు. కానీ ఎంత దాచాలని అనుకున్నా నిజం దాగదు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. అలా సమంత విషయంలో కూడా నిజం బయటపడింది. రీసెంట్ గా ఆమె దుబాయ్ టూర్ కెళ్లింది. అక్కడ ఆమె దిగిన ఫొటోస్ తన ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలా రీసెంట్ గా ఆమె కూలింగ్ గ్లాస్ పెట్టుకుని దిగిన ఒక ఫోటోని ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. ఈ కూలింగ్ గ్లాస్ రిఫ్లెక్షన్ లో రాజ్ నిడుమోరిని సోషల్ మీడియాలో నెటిజన్లు గమనించారు. అంటే రాజ్ తో కలిసి సమంత దుబాయ్కి వెళ్ళింది అన్నమాట. రీసెంట్ గా ఆమె ఇన్స్టాలో అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్ని రాజ్ నే తీశారని అంటున్నారు. రిలేషన్ లో ఉండడం మంచిదే, కానీ ఆ రిలేషన్ గురించి అధికారికంగా ఫ్యాన్స్ కి కూడా చెప్తే సంతోషిస్తారు కదా. సమంత మాజీ భర్త చైతన్య గత ఏడాది యంగ్ హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నారు. వారు సంతోషంగా ఉన్నారు. అదే విధంగా శామ్ కూడా ఈ రిలేషన్ గురించి అధికారిక ప్రకటన చేస్తే అక్కినేని ఫ్యాన్స్ కంటే ఎక్కువ సంతోషిస్తామంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.